హాయ్ హలో నమస్తే. నేను మీ ఎస్ఎల్ డిజైన్స్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియో వచ్చి ఈ వర్క్ బ్లౌజ్ మీదేనండి. ఈ వర్క్ బ్లౌజ్ మనం కుట్టిందే. సో ఇవి మనకు రెండు వచ్చాయి, కట్ వర్క్ బ్లౌజ్, ఈ బ్లౌజ్ రెండు వస్తే ఆల్రెడీ కట్ వర్క్ బ్లౌజ్ కుట్టేసి ఇచ్చేసాము. ఈ బ్లౌజ్ నేను మీకోసమనే తీస్తున్నాను ఈ వీడియో. ఈ ఇచ్చిన కస్టమర్ మెజర్మెంట్స్ ముందు వేరే ఉండే, ఇప్పుడు వేరే ఉండే. సో ఈ కస్టమర్ మెజర్మెంట్స్ అంటే ముందు ఎలా ఉందంటే ఆవిడ కొంచెం హెవీ పర్సనాలిటీగా ఉండే. సో ఇప్పుడు ఆవిడ చిక్కిపోయింది. సో వచ్చి మనకి ఏం చెప్తుందంటే నాకు షోల్డర్ డ్రాపింగ్ అవుతుంది, ఎక్కడ ఇచ్చిన బ్లౌజెస్ కుదరటం లేదని చెప్పారనమాట. సో నేనేం చేశానంటే నా ఐడియాతో నేను మళ్ళీ ఆ కస్టమర్ది మెజర్మెంట్స్ తీసుకోవడం జరిగిన తర్వాత ఆ మెజర్మెంట్స్ త్రూ ఇప్పుడు ఈ బ్లౌజెస్ కుట్టాను అనమాట. మొన్న కట్ వర్క్ బ్లౌజ్ చాలా బాగా వచ్చింది, ఈ బ్లౌజ్ కూడా సూపర్ వస్తుందన్నమాట, 100% అది. సో ఈ మెజర్మెంట్స్ ఏంటంటే కింద వెస్ట్ వచ్చి 29 అనమాట. వెస్ట్ వచ్చి 29/4 చేస్తే 7.2 వస్తుంది. సో 7.2 + 1 ఇంచ్ చేసుకుంటే 8.2 అండ్ 1.5 ఇంచ్ యాజ్ యూజువల్ సీమ్ అలౌన్స్ తీసేసుకోవాలి. ఈ విధంగా కింద తీసుకున్నాను. మీకు ఇంకో విషయం చెప్తున్నాను, కింద వెస్ట్ ఎంత ఉంటుందో ఆర్మ్ రౌండ్ కూడా అలాగే వస్తుంది. మీరు గుర్తుపెట్టుకోండి, ఇదే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. వెస్ట్ ఎంత వచ్చిందో ఆర్మ్ రౌండ్ అంతే వస్తుంది, ఆర్మ్ రౌండ్ ఎంత వచ్చిందో వెస్ట్ అంతే వస్తుంది. ఇది 110% గ్యారెంటీ. ఎక్కడో ఒక పర్సంటేజ్ తక్కువ ఉంటుంది తప్ప 99.9% ఇదే ఉంటాయి. సో అప్పర్ చెస్ట్ 31.5, లోయర్ చెస్ట్ 34 అండ్ వెస్ట్ వచ్చి 28, కానీ 28.5, కానీ నేను 29 తీసుకున్నాను. ఆర్మ్ రౌండ్ 14.7. సో 14.7 / 2 చేస్తే 7.3 వస్తుంది. చూసారా, ఒక్క పాయింట్ వేరియేషన్ వచ్చింది. ఆ ఒక్క పాయింట్ కింద తీసుకోవచ్చు లేదా పైన తీసుకోవచ్చు. ఆ ఒక్క లైన్కి ఎటువంటి డిఫరెన్సెస్ రావు. ఓకేనా? సో ఇప్పుడు నేను చెప్పబోయేది మెయిన్ పాయింట్ ఏంటంటే వెస్ట్ ఎంత ఉంటుందో ఆర్మ్ రౌండ్ అంతే వస్తుంది, ఆర్మ్ రౌండ్ ఎంత వస్తుందో వెస్ట్ అలాగే వస్తుంది. ఓకే. సో అప్పర్ చెస్ట్ వచ్చి 31.5 / 4 చేస్తే 7.8 వచ్చింది. ఓకే. దానికి షోల్డర్ మనము 4.7 తీసుకోవాలి. నేను ఈ మెజర్మెంట్స్ కూడా నేను ఒకసారి ఒక వీడియోలో పెట్టాను. అండ్ ఒక సబ్స్క్రైబర్ వచ్చి పద్దాకలు అడుగుతున్నారు, మేడం నాకు ఫార్ములాస్ చెప్పండి అని. సో డెఫినెట్గా నేను ఆ ఫార్ములాస్ చేస్తానండి కమింగ్ వీడియోలో. 1-2 డేస్ తీసుకుంటాను, కొంచెం లేట్ అవుతుందండి. ఇంట్లో పిల్లలు ఉంటారు, సంసారం ఉంటుంది, అవన్నీ కొంచెం ఉంటాయి, హెవీ వర్క్స్ ఉంటాయి. దాంతో నేను చెప్పలేకపోతున్నాను, కొన్ని వీడియోస్ చేయలేకపోతున్నాను. 110% మీకోసం ఇప్పుడు కాన్సన్ట్రేషన్ పెడతానండి. సో పైన 4.7, కింద 4.7 తీసేసుకున్నాను. అండ్ ఆర్మ్ దగ్గర 1 ఇంచ్ కంపల్సరీ తీసుకోవాలి. అది మీకు ముందు ఇది వరకు ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను. 1 ఇంచ్ ఖచ్చితంగా తీసుకోవాలి. చిన్నదైతే ఒక లైన్ తగ్గించుకోవాలి, అంతకు మించైతే ఏమీ ఉండదు. ఈ విధంగా తీసుకున్నప్పుడు మనకి 7.3 ఎగ్జాక్ట్గా వచ్చేసింది. చూడండి, 7.3 ఆర్మ్ రౌండ్ వచ్చి 7.3. ఓకే. ఈ విధంగా మనం తీసుకోవాలి. ఇప్పుడు షేప్ స్కేల్ తీసుకొని ఒక చిన్న రౌండ్ వేసుకుందాం. ఇలా అయినా తీసుకోవచ్చు, లేదంటే ఎక్కడి వరకు అయితే కార్నర్ వచ్చిందో ఆ కార్నర్ నుంచి 1 ఇంచ్ కూడా పెట్టుకోవచ్చు. ఆ 1 ఇంచ్ పెట్టుకొని ఆ విధంగా కూడా మీరు కర్వ్ తీసుకోవచ్చు. కాకపోతే కర్వ్ తీసుకున్నప్పుడు మనకి 7.3 అలా అనేది కంపల్సరీ రావాలి. ఓకేనా అండి? సో నెక్ విడ్త్ వచ్చి 1.7కి తీసుకున్నాను. అండ్ నెక్ డౌన్ వచ్చి 8 ఇంచెస్ అడిగారు. దానికి నేను స్ట్రైట్లో చూస్తే 7.5 వస్తుంది. 7.5 తీసేసుకుందాం. ఈ విధంగా ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, కస్టమర్ మనకి షోల్డర్ డ్రాపింగు ఎక్కడో కుదరట్లేదు అన్నప్పుడు మాత్రం వాళ్ళదే ఆది బ్లౌజ్ తీసుకోవద్దు. మీరు 110% బాడీ మెజర్మెంట్స్ తీసుకోండి, అది గుర్తుపెట్టుకోండి. ఓకే. పైన 1.7 తీసుకున్నప్పుడు కింద నేను 2.7, 1 ఇంచ్ కంపల్సరీ పెంచుతా. ఎందుకంటే అక్కడ వైడ్ వెళ్తుంది కాబట్టి బ్లౌజు గలీజ్గా ఇట్లా బోట్ షేపుల్లాగా వస్తాయి, అలా రావద్దు. ఒక మంచి షేప్ కావాలి, నీట్గా కూర్చోవాలంటే కింద 1 ఇంచ్ పెంచుకోవాలన్నమాట. ఓకే. ఈ విధంగా పెంచేసుకోవడం జరిగింది. ఆ తర్వాత ఇక్కడ నుంచి 1.5 ఇంచెస్ యాజ్ యూజువల్ సీమ్ అలౌన్స్ తీసేసుకుందాం. ఓకే. ఈ విధంగా తీసుకున్న తర్వాత మనకి బ్యాక్ పార్ట్ అయిపోయిన తర్వాత కింద మనం కట్ చేసుకుందాం. వీల్ మార్కర్ తీసుకొని వీల్ మార్కర్తో చేసేసుకుందాము. కిందకు పడుతుంది కాబట్టి కట్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది, కుట్టేటప్పుడు ఇంకా ఈజీగా ఉంటుంది. సో నా ఐడియా అయితే ఇదేనండి. నా ఐడియా ఎలా ఉందో మీరు చెప్పండి నా కామెంట్ సెక్షన్లో. మీకు బ్లౌజెస్ గురించి ఏదైనా కంప్లైంట్ వస్తే అదే నేను చెప్పింది బాడీ మెజర్మెంట్స్ తీసుకోండి. ఓకే. ఇదే వచ్చి వర్క్ బ్లౌజ్ అండి. ఈ నెక్, ఇది ఫ్రంట్ అండ్ ఎల్బో హ్యాండ్స్ అడిగారు. అంటే ఎల్బో హ్యాండ్స్ మనిషి పెద్ద హెవీ పర్సనాలిటీ కాదు కాబట్టి నేను 8.5 తీసుకున్నాను హ్యాండ్ లెంత్ అనమాట.
సో ఇది అయిపోయిన తర్వాత ఇలా కట్ చేసేసుకుందాం. ఓకే, మీకు అదే చెప్తున్నాను, బాడీ మెజర్మెంట్స్ కంపల్సరీ తీసుకోండి మేడం, ఎవరైనా సరే, మేడం ఆర్ సార్, ఎవ్రీబడి, ఎనీథింగ్. అయితే ఇంకో విషయం ఏంటంటే మీరు చేయవలసింది ఏంటంటే ఆది బ్లౌజ్తో మనకి ప్రాబ్లం ఉంది అని అనిపించినప్పుడు బాడీ మెజర్మెంట్స్ తీసుకోమన్నాను. ఓకే, కింద మనకి నడుము ఇట్లా డౌన్ అవ్వకుండా ఒక 1/2 ఇంచ్ పైకి పెట్టి కట్ చేసేసుకోండి ఈ విధంగా. ఓకే, సో నేను ఈ ఫార్ములాస్ అన్నీ నేను కమ్మింగ్ వీడియోలో చేస్తాను, డెఫినెట్గా చేస్తాను. మీకు ఎటువంటి డౌట్లు వచ్చినా నాకు మెసేజ్ చేయండి. మీకు ఇంకో విషయము మన దగ్గర అవైలబుల్ ఉందండి. మీకు ఏ సైజెస్ వాళ్ళైనా సరే అప్పర్ చెస్ట్, లోయర్ చెస్ట్, వెస్ట్ అనేది నాకు మెజర్ చేస్తే నేను దాని నుంచి మీకు పేపర్స్ కట్ చేసి అయితే పంపిస్తానండి, కుట్టుకోవచ్చు. అండ్ మెయిన్ హౌస్ వైఫ్స్ కూడా చాలా ఈజీగా ఉంది. ఈ మెజర్మెంట్స్ త్రూవే మీరు కట్ చేసుకోండి. హౌస్ వైఫ్స్ కూడా ఇంట్లో ఉండి మన బ్లౌజ్ మనం కుట్టుకోవచ్చు ఈజీగా, చాలా ఈజీ అండి, పెద్ద కష్టమేం లేదు. కాకపోతే మెయిన్ చూసుకోవాల్సింది షోల్డరు, ఆమ్ రౌండ్, ఇవి రెండు చూసుకున్నామంటే చంకలో ఉగ్గులు రాకుండా, షోల్డర్ జారకుండా మనం కుట్టుకున్నామంటే మనం పర్ఫెక్ట్ అయిపోయినట్టేనండి, అది గుర్తుపెట్టుకోండి. అందుకని నా వీడియోస్ కంపల్సరీ చూడండి, చూసిన వెంటనే ఒక సబ్స్క్రైబ్, ఒక లైక్ అయితే ఇవ్వండి ప్లీజ్. అది ఎవరూ చేయటం లేదు, ఒక లైక్ అయితే కంపల్సరీ ఇవ్వండి. సబ్స్క్రైబ్ ఎవరైనా ఉంటే మీ కొలీగ్స్ ఉన్నా, మీ చుట్టాలున్నా, ఎవరున్నా వాళ్ళకి నన్ను సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఇది ప్లీజ్ అండి, ఇది నా హంబల్ రిక్వెస్ట్ అండి ఇది. ఓకే, సో మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా, ఎటువంటి ఏమొచ్చినా నాకు నో అబ్జెక్షన్ అండి, నాకు మెసేజ్ చేయొచ్చు. నేను ఆల్మోస్ట్ అందరికీ రెస్పాండ్ అయితే అవుతున్నాను, చాలామందికి అయ్యాను. ఒక సబ్స్క్రైబర్ పాపం కొంచెం వేరేది ఏదో చూపించమన్నారు, రెగ్యులర్ స్లీవ్స్ ఏదో చూపించమన్నారు, వాళ్ళకు కూడా 100% నేను చూపిస్తాను. నెక్ వచ్చి 6.5 తీసుకున్నాను. ఇది బ్యాక్ పార్ట్ పెట్టి యాజ్ యూజువల్ గీసేసుకున్నామండి. ఫ్రంట్ పార్ట్కి యాజ్ యూజువల్ గీసేసుకున్న తర్వాత మనము ఇప్పుడు ఎపిక్స్ పాయింట్ పెట్టుకుందామండి. ఓకే, ఎపిక్స్ పాయింట్ వచ్చి ఈ విధంగా రౌండ్ అయితే వేసేసుకోవాలి, ఈ విధంగా నెక్ గీసేసుకోవాలి. నెక్ కూడా ఎప్పుడైనా గుర్తుపెట్టుకొని మనం వేసుకున్న మార్క్కి కొంచెం లోపల ఉంటే కొంచెం వైడ్ చేసుకోండి, నెక్ చాలా బాగుంటుంది ఫ్రంట్ కూడా. ఓకే, ఎపిక్స్ పాయింట్ వచ్చి 9.3 అండి. అండ్ డౌన్ ఒక 2 ఇంచెస్ ఇచ్చేసాము. ఓకే, 2 ఇంచెస్ పెట్టేసాము కింద, ఈ సైజ్కి ఇంత సరిపోతుంది. ఆ తర్వాత అక్కడ నుంచి అక్కడికి 3.5 పెట్టేసుకోండి, సరిపోతుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకుని 31.5 డివైడెడ్ బై 10 చేస్తే వస్తుంది. దానికి ఒక 1/4 ఇంచ్ యాడ్ చేసుకోండి, ఎందుకంటే ముందు పక్క మనం ఉక్కుల పట్టికి, కాజా పట్టికి వదలట్లేదు కాబట్టి 1/4 ఇంచ్ యాడ్ చేసుకోండి. వదిలేటట్టయితే అవసరం లేదు. ఓకే, వదిలేటట్టయితే మనము వదలని అవసరం లేదు. వదిలేటట్టయితే ఖచ్చితంగా 1/4 ఇంచ్ పెట్టుకోవాలి, వదలనట్టయితే ఖచ్చితంగా 1/4 ఇంచ్ పెట్టుకోవాలి, వదిలేటట్టయితే 1/4 ఇంచ్ యాడ్ చేయడం అవసరం లేదు. ఓకే, మీకు ఎవరికైనా నా ఎక్స్ప్లెనేషన్ అర్థం కాకపోతే మళ్ళీ అడగొచ్చండి, నేను ఖచ్చితంగా మీకు రెస్పాండ్ అవుతాను. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. ఇప్పుడు అప్పర్ బ్రెస్ట్ పెట్టేసుకున్నాము. ఇప్పుడు లోయర్ బ్రెస్ట్ వచ్చి మనం చూసుకోవాలి, 8.5 వస్తుంది. నేను ఒక 9 ఇంచెస్కి పెట్టాను, ఎందుకంటే అక్కడ ఎవరికి పట్టేయకుండా ఉంటుంది. షేప్ పట్టి దగ్గర ఆ బ్రెస్ట్ని చూసి, మా బ్రెస్ట్ని చూసే మనం మార్క్ అనేది వేసేసుకోవాలి. సో కింద వెస్ట్ మనకి 7.2 వచ్చేయాలి. సో 7.2 వచ్చేస్తుంది. పైనుంచి ఉక్కుల పట్టి దగ్గర నుంచి మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. సో 7.2 వచ్చేసింది యాజ్ యూజువల్గా, ఈ విధంగా వచ్చేసింది. అక్కడ ఒక 2.6కి మార్క్ వేసేసుకోండి, అట్లా లైన్ వేసేసుకోండి 2.6కి. సో ఎవరికైనా సరే, బిగినర్స్కి మాత్రమేనండి ఇది. ఎవరికైనా సరే మీకు అర్థం కాకపోతే క్లాత్ ఎలా పెట్టాలి, ఎలా పెట్టుకోవాలి, ఎలా సెట్ చేసుకోవాలి అవి కూడా నన్ను అడగండి, నేను అది కూడా చూపిస్తాను మీకు కావాలంటే. క్లాత్ అసలు ఎక్కడ ఫోల్డ్ చేయాలి, ఎట్లా ఫోల్డ్ చేయాలి, ఎక్కువ పర్సనాలిటీ ఉన్నప్పుడు ఎలా ఫోల్డ్ చేసుకోవాలి, తక్కువ పర్సనాలిటీ ఉన్నప్పుడు ఎలా ఫోల్డ్ చేసుకోవాలి, అవన్నీ కూడా నేను చెప్తానండి. మీకు ఎవరికైనా ఏమైనా డౌట్లు వస్తే అడగొచ్చు, నో ప్రాబ్లం. హెవీ పర్సనాలిటీ వాళ్ళకి కూడా ఫోల్డింగ్లోనే ఉంటుందండి, మొత్తం మనం క్లాత్ ఫోల్డింగ్ చేసి కట్ చేసిన దాంట్లోనే ఉంటుంది. ఎక్కడ ఖర్చులు పడకుండా, ఎక్కడ అతుకులు పడకుండా కట్ చేసుకోవాలంటే ఎలా ఫోల్డ్ చేసుకోవాలి ఆ విధంగా ఉంటుంది. ఓకే, ఈ విధంగా నేను ఎందుకు 9 నెంబర్స్ వేస్తానంటే నాకు షేప్ పట్టినది ఎగ్జాక్ట్ కట్ చేసుకుంటాను కాబట్టి. నేను ప్రీవియస్ వీడియోస్లో చాలా వీడియోస్లో చెప్పాను, నాకు షేప్ పట్టి కూడా
ఒక ఎగ్జాక్టే వస్తుంది. అందరిలాగా ఎక్కువ రావడం తక్కువ రావడం అలా జరగదు. ఎగ్జాక్ట్ వస్తుంది. కుట్టేటప్పుడు ఎగ్జాక్ట్గానే వస్తుంది. మీకు అది కూడా చెప్తాను, ఎలా కుట్టాలో అది కూడా చూపిస్తాను నేను కమ్మింగ్ వీడియోస్లో మీకు. ఈ విధంగా వీల్ మార్కర్తో మార్క్ వేసేసుకోండి. ఓకే, ఈ విధంగా మార్క్ వేసేసుకున్న తర్వాత మనం కట్ చేసేసుకుందాం. సో ఈవిడ పాపం ఇదివరకు చాలా పర్సనాలిటీ ఉండేదండి. అండ్ తను చాలా తగ్గిపోవడం మూలన షోల్డర్ డ్రాపింగ్స్ అన్నీ అవుతున్నాయి వాళ్ళకి, పాత బ్లౌజెస్ అవ్వడం మూలన నేను మళ్ళీ తన మెజర్మెంట్స్ తీసుకోవడం జరిగింది. చంకల లోతు ఇలా ఇవ్వాలండి. తీసుకున్న తర్వాత కుట్టానమాట. నేను మీకు మర్చిపోయానండి, నేను అది కట్ వర్క్ బ్లౌజ్ పెట్టడము. సో నేను ఒక షార్ట్లో పెట్టాను, చూపించాను మీకు కట్ వర్క్ బ్లౌజ్ అండ్ ఈ బ్లౌజు ఆ షార్ట్లో ఉంది. అదైతే స్టిచ్చింగ్ అయిపోయింది. ఆవిడ ఏదో ఫంక్షన్కి వెళ్తున్నాను తీసుకెళ్ళిపోయారు. సో ఈ బ్లౌజ్ అయితే కుట్టి పెట్టమన్నారు. ఆ బ్లౌజ్ అయితే చాలా బాగా వచ్చింది, ఆవిడకి చాలా హ్యాపీ అనిపించింది. సో ఆ విధంగానే మళ్ళీ ఈ బ్లౌజ్ కట్ చేసి నేను మీకోసం వీడియో చేస్తున్నాను అనమాట ఇది. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనకి బ్లౌజ్ బాగాలేదు అని అంటే ఖచ్చితంగా బాడీ మెజర్మెంట్స్ తీసుకోండి. 110% ఎగ్జాక్ట్ వస్తాయి బాడీ మెజర్మెంట్స్ తీసుకుంటే. మనకి ఆది బ్లౌజుల మీద ఎప్పుడు నమ్మకం పెట్టుకోవద్దండి, తక్కువ పెట్టుకోవాలి. వాళ్ళు అంతా బాగుంది అంటారు, కానీ ఎక్కడో ఒక చిన్న లిటిగేషన్స్ అయితే ఉంటాయి. అలాంటివి చూసుకోవాలి. మీరు మళ్ళీ కస్టమర్ని మీరు అడగాలి, ఎక్కడైనా ఏమైనా పట్టేస్తుందా, జారుతుందా, లేదంటే ఎక్కడైనా మీకు ఒత్తేస్తుందా, ఇలాంటివి చాలా అడగాలండి కస్టమర్స్ని. అడిగితే వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి మనం అంచనా వేసేసుకోవచ్చు. అది బాగా గుర్తుపెట్టుకుని ఎలా అంచనా వేసుకోవాలి, ఏ రకంగా అయితే మనం బ్లౌజ్ కుట్టేయగలము, ఈ విధంగా అయితే బాగుంటుందని మనం ముందుగానే క్యాలిక్యులేషన్ మన మైండ్లో తిరుగుతూ ఉండాలన్నమాట. సో మనం ఇట్లా ఈ విధంగా మనం ప్లాన్ చేస్తుంటే సాధించలేనిది ఏది ఉండదండి మన లేడీస్కి. సో చాలా ఈజీగా పట్టేస్తాం ఏదైనా. 8.5 అండి లెంత్, హ్యాండ్ లెంత్. సో ఇది కూడా నేను చెప్పాను మీకు స్లీవ్స్ ఎలా కట్ చేసుకోవాలో ప్రీవియస్ వీడియోస్లో. సో ఈ విధంగా మార్క్ వేసుకున్న తర్వాత కింద 4.5 అండ్ ఆర్మ్ డౌన్ లైన్ 3.2కి వేసేసుకోండి. అక్కడి నుంచి ఒక లైన్ వేసేసేయండి. సో 7.3 కదా, 7.3కి అలా ఒక మార్క్ వేసేసుకున్న తర్వాత పైనుంచి 1 ఇంచెస్కి 2 ఇంచెస్కి ఒక లైన్ వేసేసుకోండి. ఓకే, 2 ఇంచెస్కి లైన్ వేసిన దగ్గర నుంచి ఆర్మ్ డౌన్ దగ్గర వరకు ఒక లైన్ వేసేయండి. అక్కడ నుంచి ఫిట్టింగ్ దగ్గర వరకు ఒక లైన్ వేసేసేయండి. ఓకే, ఈ విధంగా ఒక చిన్న షేప్ ఇవ్వండి, ఎందుకంటే ఈ పర్సనాలిటీ పెద్ద హెవీ లేదు, మజిల్ ఎక్కువ లేదు. సో అలా షేప్ ఇస్తే తనకి బ్లౌజ్ కూర్చుంటుందన్నమాట. అది నా ఐడియా. ఓకే, మీరు కూడా అలాగే అంచనా వేస్తూ ఉండాలి, ఒక కస్టమర్ని చూసుకున్నా, మీ పర్సనాలిటీని చూసుకున్నా. ఓకే, ఇలా చిన్న రౌండ్ ఇచ్చిన తర్వాత 1 ఇంచ్ ఎక్కడైతే మార్క్ వేసుకున్నామో అక్కడి నుంచి డౌన్కి వేసుకున్నాక ఒక హాఫ్ తీసుకొని ఒక మార్క్ వేసుకొని అక్కడి నుంచి చిన్న షేప్ ఇవ్వండి. ఓకే, ఈ విధంగా. ఓకే, ఈ విధంగా షేప్ ఇచ్చేసిన తర్వాత అక్కడి నుంచి హాఫ్ తీసుకొని అక్కడ షేప్ ఇస్తాం. మీకు ఇదివరకు చెప్పాను, సో మళ్ళీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఈ విధంగా. ఓకే, ఇక్కడ 3.2కి హాఫ్ వచ్చింది. ఆ 3.2కి కింద ఆర్మ్ డౌన్కి మధ్యలో ఒక లైన్ వేసుకుంటే అక్కడి నుంచి ఒక షేప్ వచ్చేసింది. ఓకే, ఈ రకంగా మీరు స్లీవ్స్ కట్ చేసుకోండి, చాలా బాగా కూర్చుంటాయి స్లీవ్స్ అయితే. ఈ విధంగా కట్ చేసేసుకుందాం హ్యాండ్స్. సో మీకు ఎలా అనిపించిందో ఈ వీడియోలో, మీకు ఏ రకంగా అనిపించిందో, మీకు అర్థమైందా అర్థం కాలేదా నాకైతే కామెంట్ సెక్షన్లో తెలియజేసుకోవచ్చండి, నో ప్రాబ్లం. నేను రెగ్యులర్ స్లీవ్స్ అయితే ఆవిడకి చూపిస్తాను. సబ్స్క్రైబర్ ఆవిడ అడుగుతున్నారు, ఇంకొక ఆవిడ కూడా ఫార్ములాస్ చూపించమని చెప్తున్నారండి. ప్లీజ్ అండి, సారీ ఫర్ ద లేట్. నేను ఖచ్చితంగా మీకోసం చేస్తాను. 110% ఒక 2-3 డేస్లో మీకు ఖచ్చితంగా నేను ఆ వీడియోస్ చేసి పెడతానండి. సారీ అండి, ఏమనుకోవద్దు. కొంచెం బిజీ అయిపోయింది, పెళ్ళిళ్ళు ఉంటున్నాయి, ఫంక్షన్స్ ఉంటున్నాయి, కొంచెం హెవీగా ఉంది వర్క్. సో దాని మూలన నాకు అవ్వట్లేదు, కుదరట్లేదు వీడియో చేయటం, దాని మూలన లేట్ అవుతుంది. సో నేను షేప్ పట్టీస్ కోసం ఒకటేసారి ఎట్ ఎ టైం 4 కట్ చేద్దామని చూశాను, కానీ కావట్లేదు. సో లేట్ అవుతుంది వీడియోకి అనేసి నేను సింగిల్ చేసేస్తున్నాను. ఈ విధంగా లైన్ వేసేసుకుని నేను ఇదివరకు చాలా చెప్పాను మీకు ఎలా షేప్ పట్టి కట్ చేసుకోవాలనేది. ఇలా 2 లైన్స్ వేసుకున్న తర్వాత 3.5 ఇంచెస్కి ఒక మార్క్ వేసుకోండి. అక్కడ నుంచి 2.6కి ఒక మార్క్ వేసేసుకోండి. అక్కడ ఒక లైన్ వేయండి. ఆ తర్వాత అక్కడ నుంచి 7.2కి ఒక మార్క్ వేసుకోండి. 7.2కి ఒక మార్క్ వేసుకున్న తర్వాత అక్కడ ఒక లైన్ వేసుకోండి. అక్కడ నుంచి ఒక 1.5 ఇంచ్ మార్క్ వేసుకోండి. అది వచ్చి సీమ్ అలౌన్స్. సో ఈ విధంగా నా షేప్ పట్టి ఉంటుందండి, ఎగ్జాక్ట్లీ ఉంటాయి అన్నమాట, ఎక్కడ వేస్ట్ అవ్వదు క్లాత్. సో ఎంత ఉంది ఏంటి అనేది నేను చూసుకుంటున్నాను. 2.5కి 3.5 తీసుకోవాలి, అంటే 1 ఇంచ్ యాడ్ చేసుకోవాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, నేను వేసిన నెంబర్లు ఏవైతే ఉన్నాయో ఫ్రంట్ పార్ట్ మీద దాన్ని బట్టి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలన్నమాట.
అది మ్యాటర్ ఇంకేం లేదు దాంట్లో. ఎందుకంటే మీకు అర్థం అవ్వడానికి చెప్తున్నా, నాకు గుర్తుండడానికి కోసం నేను నెంబర్స్ వేసుకుంటాను. షేప్ పట్టి ఎలా కట్ చేసుకోవాలంటే నేను దాని మీద నెంబర్లు వేసుకోవడానికి రీజన్ అది. ఆ నెంబర్ల ప్రకారమే నేను షేప్ పట్టి అనేది కట్ చేయడం జరుగుతుందన్నమాట. అలా. బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.